ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తున్నాను. మరోమారు మీ ఎదురికి దేవుని వాక్యంతో రావడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విని మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు మేలు పొందాలని, దీవించబడాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మరి మనము ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్రారంభిద్దాం. చూడండి దేవుని పిల్లారా, మానవత్వము అంటూ ప్రజల యొక్క నోళ్ళల్లో ఎప్పుడు నానుతూ ఉంటుంది. మానవత్వము అంటే ఏంటిది? సాటి ప్రజల పట్ల సానుభూతి, కరుణ, దయ. ఏదైనా ప్రమాదంలో ఒక వ్యక్తి చిక్కున్నప్పుడు అక్కడ ఆ సమయంలో ఎవరైనా చూసినప్పుడు ఆ వ్యక్తిని రక్షించడము, లేదా ఏ జంతువు పట్లనైనా కనికరం చూపించడము, అది కూడా ఏదొక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆ జంతువును కూడా సంరక్షించడము సాధారణంగా మనుషులు చేసేటువంటి ఈ మంచి పనులు. అయితే ఈ యొక్క మానవత్వం అనేటువంటిది వాస్తవంగా ఆత్మీయత్వము లేదా ఆత్మీయత లేనిది పరిపూర్ణం కాదు. ఎందుకనంటే ఆత్మీయత అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని అంటే, మానవుని దేవుడు ఆత్మగా ఈ భూమి మీద పుట్టించాడు. ఎందుకనంటే శరీరానికి అనేటువంటిది విలువ లేదు. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, ఒక రామాయణం, మల్లయ్యనో, ఎల్లయ్యనో, పుల్లయ్యనో చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయాడు అని చెప్పి మనం అంటాం. ఎందుకనంటే అతని యొక్క దేహము మనుషుల మధ్య అప్పటికే కణం కాకముందు ఉన్నప్పటికీ కూడా పలానటువంటి పుల్లయ్య చనిపోయాడు అని చెప్పి అని అంటాం. కానీ పుల్లయ్య యొక్క దేహం అక్కడే ఉంది. మరి చనిపోయింది ఏంటిది అని అంటే ఆత్మత్వంలోంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఆత్మ అనేటువంటి దాన్ని మనము లెక్కలోకి తీసుకొని పోయాడు, వెళ్ళాడు అని చెప్పి చెప్తుంటాం. అంటే పోయింది ఏంటిది? ఆత్మ ఉన్నదేంటి? శరీరము. కాబట్టి మనిషి శరీరము, ఆత్మ వేరు వేరు. అయితే దీంట్లో ఇంకొకటి కూడా ఉండి ఉన్నది, ప్రాణము అనేటువంటిది కూడా ఉండి ఉన్నది. బైబిల్ చెప్తుంది అదే. ఎందుకనంటే ఈ ప్రాణము, అంతేకాకుండా దేహము, శరీరము, ఈ మూడు పదార్థాలతో లేకపోతే వస్తువులతో దేవుడు చేశాడు. ఈ విధంగా దేవుడు మానవుని ఈ విధంగా చేసినప్పుడు మానవుడు ఆత్మనా శరీరమా అని చెప్పి కనుక మనం అన్నప్పుడు, అడిగినప్పుడు, క్వశ్చన్ వేసినప్పుడు ఆత్మనే అని చెప్పి చెప్పుకుంటున్నాం. అయితే హేతువాదులు దృష్ట్యా ఏం ఆలోచిస్తారు? హేతువాదులు ఏమని ఆలోచిస్తారు అంటే, ఆత్మ లేదు, కేవలం శరీరము, మానవునికి ఉండేటువంటి బుద్ధి జ్ఞానములు లేకపోతే మనసు అనేటువంటిది మాత్రమే ఉండి ఉన్నది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. సరే, ఆత్మ లేదంటే దేవుడు లేడని చెప్పి దాని అర్థం. దేవుడు లేడంటే స్వర్గం లేదు, నరకం లేదని చెప్పి దాని అర్థం. ఈ విధంగా పోతూ ఉంటే అదృశ్య రూపుడైనటువంటి ఆ దేవుడే లేడు అని చెప్పేటువంటి వాదన ఏదైతే ఉన్నదో ఈ యొక్క హేతువాదులు చేసేటువంటి మాట అన్నమాట. అందుకొరకు వాస్తవంగా చూసినట్టయితే ఆత్మీయులు, ఆత్మను ఆస్పదం చేసుకుని నడిచేటువంటి భక్తిపరులు, వారు చేసే ప్రతి పని కూడా చాలా మటుకు ఇతరుల విషయంలో, ఇతరుల పట్ల వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ, జోక్యం కానీ ఎలా ఉంటుందంటే సానుభూతితోటి, కర్మతోటి, దయతోటి వారు ప్రజలకు కొన్ని సేవలు అందిస్తుంటారు. అయితే హేతువాదులకు అలాంటి సెంటిమెంట్ ఉండకపోవచ్చు. ఎందుకనంటే బహుశా నేను సమాజంలో ఉన్నాను, కాస్తంత ప్రజల పట్ల నేను కొంత నైతిక బాధ్యత వహించి నేను ఆదుకుంటే తిరిగి నాకు ఏదైనా సాయం అందుతుందేమో అని చెప్పి ఆలోచన కలిగి ఉంటాను, అంత మాత్రమే. కానీ ఒక వ్యక్తి ఒక ఆత్మీయుని పట్ల అన్యాయం చేసిన, లేకపోతే ఒక ఆత్మీయుని యొక్క వ్యక్తిని లేకపోతే ఇంటి కుటుంబీకుని చంపిన కానీ కూడా ఆ వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి అతన్ని బ్రతకడానికి ప్రాణభిక్ష పెట్టగలిగినటువంటి స్తోమత, యోగ్యత కేవలము ఆత్మీయులకు మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే వాస్తవంగా బైబిల్ ఏం చెప్తుందనంటే, నేను ఏ విధంగానైతే ఇతరులకు నేను ప్రాణం పెట్టి ఉన్నానో మీరు కూడా అలాగనే ప్రాణం పెట్టాలని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. అయితే హేతువాదులు లేదా మానవత్వం అనేటువంటి వ్యక్తులు కేవలము వారి మట్టుకే, వారి సౌఖ్యం కొరకే ఎప్పుడు ఆలోచిస్తారు తప్ప, తనకు అన్యాయం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడాలని చెప్పి ఆలోచిస్తారు తప్ప, క్షమించాలన్నా క్షమాభిక్ష ఇవ్వాలన్న ఆలోచన వారికి ఉండదు.
అందుకొరకు భక్తి అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఒక కరడు కట్టినటువంటి నేరగాన్ని కూడా మార్చడానికి, అతనికి ప్రాణభిక్ష పెట్టడానికైనా, అతని కోసం మరణించడానికైనా అంత దూరం వరకు వెళ్ళేటువంటిదే ఆత్మీయత. అందుకే ఆత్మీయత అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆత్మీయతని కొంత నైతిక బాధ్యత కలిగి ఉండి సాటి ప్రజల పట్ల, మరి ఈ ప్రపంచంలో ఉంటున్నటువంటి జీవుల పట్ల కాస్తంత దయాకర్మ కటాక్షములతో మెదులుతూ ఉంటాడన్నమాట. ఎందుకు ఇంతటి ఉన్నత స్థితి తనకు కలుగుతుందనంటే దేవుని పట్ల తనకు భయభక్తి ఉన్నది కనుకనే ఇక్కడ కాకపోతే మరో జన్మలో, లేకపోతే ఇక్కడ కాకపోతే స్వర్గంలోనైనా నేను మంచి జీవితం జీవిస్తాననేటువంటి భావన కలిగి ఉంటాడు. కాబట్టి నేను చేసినటువంటి ఈ పుణ్యకార్యానికి దేవుడు రాబో, లేకపోతే తనకు కలగబో స్వర్గంలో ఇంతకన్నా మెరుగైన సుఖశాంతులు, సౌఖ్యాలు అనుభవిస్తాడని చెప్పి భావించుకుంటాడనమాట. అందుకొరకే తాను ఆ భావనతో ముందుకెళ్తాడు. అయితే హేతువాదికి అలాంటి ఆలోచన అసలే ఉండదు. తన కళ్ళ ముందు సుఖపడ్డా, తనకు సౌఖ్యాలు ఉన్నాయా, తన వరకే ఏదైనా మేలు జరుగుతుందా అని చెప్పి మాత్రమే భావించుకుంటాడు. మరి వాస్తవంగా దేవుడు సృష్టిని చేశాడు కనుక, మరి దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులకు తెలివితేటలను ఇచ్చి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని ఏలాలని చెప్పి అతనికి ఈ యొక్క ప్రపంచాన్ని అప్పగించినటువంటి స్థితిని బైబిల్ మనకు బోధిస్తుంది. అంతేకాకుండా ఈ మానవుడు మరి అత్యున్నతమైనటువంటి జన్మను పొందుకున్నాడని, మరి దేవుని స్వరూపంలో తాను చేయబడ్డాడని, తాను దేవుని చేత పొందుకున్న ఆత్మని, ఈ ఆత్మ పవిత్రంగా జీవించాలని చెప్పి, పవిత్రంగా ఉంటేనే పరలోకం పోతుందని చెప్పి నమ్ముతాడనమాట. అంటే ఈ ఆత్మ లోకంలో చేసేటువంటి పాప అకృత్యాలు ఏవైతే ఉంటాయో ఈ పాపపు అకృత్యాలన్నీ చేయకుండా పరిశుద్ధంగా ఉంటే తన పవిత్రతను బట్టి, తన పుణ్య జీవితాన్ని బట్టి దేవుడు తనకు మంచి జీవితము ప్రసాదిస్తాడని చెప్పి భావించుకుంటాడనమాట. అందుకోసమే అతడు ఆత్మీయుడు. బైబిల్ ఏం తెలియపరుస్తుందంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్తుందంటే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంటే ప్రకృతి సంబంధి అయిన వాడు మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, లేకపోతే గ్రహింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాడు. ఇవన్నీ చేస్తున్నది అతనికి మూర్ఖంగా ఉంటుంది అనమాట. మనం చేసే పుణ్యము, నైతికత, దేవుని పట్ల భయభక్తి, స్వర్గము, నరకము, దయ్యాలు, భూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి భావించుకోవడం ఏదైతే ఉన్నదో అది అతనికి మూర్ఖంగా తోస్తుంది. అయితే కింది వచ్చిన 10వ వచనం ఏం చెప్తుందంటే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును, కానీ అతడు దేని చేత నేను వివేచింపజాలడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్ని విషయములను, లేకపోతే అన్నిటిని వివేచిస్తాడు, కానీ ఇతరుల చేత బుద్ధి తెచ్చుకోను, లేకపోతే ఇతరుల యొక్క లేదా ఐకమైనటువంటి సంగతుల చేత తాను ఏమాత్రం ప్రభావితం చెందడు. అతడి ఇతరుల చేత చెప్పించుకోవడం అన్నమాట. అందుకోసము బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, దేవుని పట్ల నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి చాలా మట్టుకు నైతికంగా, నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవించాలని చెప్పి భావించుకుంటుంటాడు. అయితే బైబిల్ ఇంకొక మాట చెప్తుంది ఏంటంటే, దేవుడు లేనివాడు బుద్ధిహీనుడు. మరి ఈ దేవుడు లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి పనుల గురించి బైబిల్ ఈ విధంగా సమాధానం చెప్తుంది. కీర్తన గ్రంథం 19లో మనం చూసినట్టయితే, కీర్తన గ్రంథం 19లో 19 కాదు ఏంటారా 50 ఉంటుంది అన్నమాట. 53 కీర్తన 53 మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు, మేలు చేయవాడు ఒకడును లేడు. అసహ్య కార్యములు చేస్తారట, వారు బుద్ధిహీనులట, మేలు చేసేటువంటి వాడు ఎవడునూ లేడు అని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. కొన్ని అసహ్య కార్యాలు నేను చెప్తాను.
ఉదాహరణకు ఆ, కోర్టు, జ్యుడిషియరీ, లేకపోతే ఒక న్యాయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ న్యాయ వ్యవస్థకు ఈ కుహన మేధావులు సాధారణంగా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడినటువంటి కొందరు దేవుడు, దయ్యము, మంచి చెడు అనేటువంటి వివేచన లేనటువంటి, వివేకం లేనటువంటి మూర్ఖులైనటువంటి కొందరు వారి దగ్గరికి వెళ్ళి కొన్ని రకాలైనటువంటి కొన్ని ఐకమైనటువంటి కొన్ని సౌలభ్యత కొరకు వివాహము అనేటువంటిది ఏం చేశారు, వారు వివాహ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మరి లివిన్ రిలేషన్షిప్ అని అంటే వారికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క లివిన్ రిలేషన్షిప్ జీవించడానికి అర్హులు. అంటే పెళ్లి కాక ముందే వారు భార్య భర్తల లెక్క జీవించవచ్చు అనేటువంటిది ఒకటైతే, భర్త భార్యను కలిగి ఉండి భార్య భర్తను కలిగి ఉండి కూడా మరి వేరే అక్రమ సంబంధం పెట్టుకొని కూడా ఉండొచ్చు, దాంట్లో ఏ తప్పు లేదు అని చెప్పి దాని ద్వారా ఏదో రకమైనటువంటి మరి కొన్ని విధాలైనటువంటి పద్ధతుల ద్వారా కోర్టు ఇచ్చేటువంటి కొన్ని తీర్మానాల ద్వారా దానికి కట్టుబడి ఉంటే అది వారికి చెల్లుబాటు అవుతుందని చెప్పి ఈ విధమైనటువంటి కొన్ని సౌలభ్యతను పొందుకుంటున్నారన్నమాట మనుషులు. కానీ వాస్తవంగా దేవుని బిడ్డలారా, పూర్వం వాస్తవంగా ఆదాము అవ్వను అంటే మొట్టమొదటి మానవుని స్త్రీని చేసినప్పుడు వారిద్దరిని దేవుడు ఏకం చేశాడు తప్ప అక్కడ వివాహం జరిగినట్టుగా అయితే కనబడదు. కానీ అయినప్పటికీ కూడా జత చేశాడు వారిని. సరే, ఏది ఏమైనప్పటికీ రాను 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 సంతానోత్పత్తి జరుగుతున్న క్రమంలో ఏమైంది, బహుశా వారు మొట్టమొదట బైబిల్లో చెప్తున్న విషయం కూడా అంతే. ఎందుకనంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్న చెల్లెలు మాత్రమే వారు ఏకమై పిల్లలు కన్నారని చెప్పి కూడా మనం భావించుకోవాలి. ఇంకా అక్కడ వారిని సృష్టించినప్పుడు కూడా వేరే ఒక దేశం ఉన్నదన్నట్టు కూడా మనం చూస్తున్నాం. లోతుల్లోకి మనం వెళ్ళడానికి అవసరం లేదు. మరి ఈ యొక్క అన్న చెల్లెలే సంతానోత్పత్తికి మొట్టమొదటి నుంచి వచ్చినటువంటిది ఉంటున్నప్పుడు ఈ దినాన కనీసము ఒకే ఇంట్లో ఉన్నటువంటి అన్న చెల్లెలు ఎందుకు పెళ్లి చేసుకోలేకపోతున్నారు, లేదా వేరే కుటుంబాల నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారు? దీంట్లో కొంత సైన్స్ అనేటువంటిది ఉన్నది. అయితే రాను రాను దేవుడు వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టి లేదా మానవుల యొక్క బుద్ధి జ్ఞానాన్ని పెంచి వారు ఈ వివాహ బంధంలో బంధించబడి ఉంటేనే వారికి అన్ని విధాలుగా మంచిది. పుట్టబోయేటువంటి పిల్లలకు పలానా తండ్రి, పలానా తల్లి, పలానా కుటుంబము, ఈ ముసలలో అంటే తల్లిదండ్రులు నాడు ముసలలో అయితే అవసర కాలంలో పిల్లలు తల్లిదండ్రులను ఆదుకుంటారు, పోషించుకుంటారు. అలాగే చిన్నతనంలో పిల్లలు పుట్టినతోటే పిల్లలను పోషించడానికి తల్లిదండ్రులు బాధ్యత కలిగి పిల్లల్ని పోషిస్తారు అని చెప్పి ఒక కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండి మరి ప్రేమానురాగాలతో అలరారుతుండేటువంటిదిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అక్రమ సంబంధం ఏదైతే ఉన్నదో అది బైబిల్ ఏం చెప్తుందంటే అది వ్యభిచారం అని చెప్తున్నది. భార్యను విడనాడేటువంటి వాడు వ్యభిచారే, భర్తను విడనాడేటువంటి స్త్రీ వ్యభిచారే అని చెప్తూనే మనుషులను అంటే ఈ భార్య భర్తలను జత చేసినాక తర్వాత ఏ మనిషి కూడా విడగొట్టద్దు అని చెప్పి కూడా బైబిల్ చెప్తున్నది మత్తయి సువార్త 5:32 వచనాల్లో. కాబట్టి ఈ భార్య కాకుండా వేరే స్త్రీతో పోయినట్టయితే ఈ వ్యక్తి వ్యభిచారి అని చెప్పి బైబిల్ చెప్తూనే ఉన్నది. అంతేకాకుండా భర్త కాకుండా వేరే పురుషులతో స్త్రీ కలిస్తే అలా కూడా వ్యభిచారమే అని చెప్తున్నది. అంటే ఇందులో ఒక విషయం దాగి ఉన్నది ఏంటంటే ఇందులో మానవత్వము లేకపోతే శరీర సంబంధమైనటువంటి జీవితం ఏంటిదో అన్నది చూపిస్తుంది. అంటే వివాహ బంధము కలిగి ఉన్నప్పుడు అది ఆత్మ సంబంధం చూపిస్తుంది. వివాహ బంధము విచ్ఛిన్నం చేసుకుంటే అది శరీర సంబంధం చూపిస్తుంది. ఒక రకంగా ప్రకృతి సంబంధమైన జీవితం చూపిస్తున్నది. ఎందుకంటే ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవరాశి కూడా దానికి వాయు వరసలు అనేటువంటి ఉన్నాయి. పుట్టిన తల్లిపైననే తనకు పుట్టినటువంటి ఒక మొగ మరి జంతువు లైంగికంగా సంపర్కంలో ఉండి పిల్లలు కంటారు. అలాగే మానవులకు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ యొక్క లివింగ్ రిలేషన్షిప్ అని అంటే వారు భార్య కలిగి ఉండి కూడా వేరే స్త్రీతో, భర్త కలిగి ఉండి కూడా వేరే పురుషులతో ఉండేటువంటి జీవితం ఎలాంటిది ఉంటుందంటే వాళ్ళు వివాహ బంధంలో బంధించబడరు, విచ్చలవిడిగా విచారం చేస్తారు. కాబట్టి ముందు వచ్చినటువంటి పిల్లలకు భద్రత ఉండదు, తర్వాత వచ్చినటువంటి పిల్లలకు భద్రత ఉండదు, నైతికత్వం ఉండదు. ఒకవేళ ఒక స్త్రీ ముందుగానే నేను ప్రేమిస్తున్నా అని చెప్పి ఎమోషన్ గురి చేసి శారీరకంగా లొంగ తీసుకొని
అంతా మోజు తీరినాక తర్వాత పిల్లలైన తర్వాత ఇడిచిపెట్టిపోతే, భర్త ఇడిచిపెట్టిపోతే, లేకపోతే ఆ యొక్క లివింగ్ రిలేషన్షిప్ తోటి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇడిచిపెట్టిపోతే అక్కడ ఉండేటువంటి ఆ స్త్రీ పరిస్థితి ఏమవుతుంది అని అంటే కుటుంబ భారం, పిల్లల భారం అనేటువంటిది భరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ భార్యని మళ్ళీ వేరే వ్యక్తితోటి వెళ్ళిపోతే పిల్లలైనాక తర్వాత ఈ యొక్క వ్యక్తి బాధను అనుభవిస్తాడు. అలాగే ఈ కుటుంబ వ్యవస్థను ఏదైతే చిన్నాభిన్నం చేసుకుంటారో అది మరి మానవునికే వారు చేసుకున్నదే వారికి మరి ఏది వెక్కసంగా మారిపోతుంది, కష్టతరంగా మారిపోతుంది, ఇబ్బందికరంగా మారిపోతుంది. అందుకొరకు వివాహ వ్యవస్థ అనేటువంటిది ఒక్కసారికి రాలేదు. అది మానవుని యొక్క ఏది బుద్ధి జ్ఞానములు ఏ విధంగానైతే పెరుగుతూ వచ్చినాయో ఆ బుద్ధి జ్ఞానములను దేవుడు ఏ విధంగానైతే వారికి వివేకాన్ని ఇచ్చి వారికి మంచి చైతన్యాన్ని ఇచ్చి ఏ విధంగానైతే వారికి దేవుడు స్థితిగతులను వివేచించేటువంటి వివేచన శక్తి పెంచాడో ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది మానవులు తమ సౌలభ్యం కోసమే పటిష్టం చేసుకున్నారన్నమాట. అందుకోసము ఇది తర్వాత మధ్యలో చెడగొట్టడానికి వీల్లేదు. చెడగొట్టుకుంటే దీని ద్వారా వచ్చేటువంటిది పర్యావసనము మరి మనదే, మానవులదే అవుతుంది. అందుకొరకు వివాహ వ్యవస్థ అనేటువంటిది ఆత్మీయతను సూచించేదిగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని చెప్పి దేవుని పట్ల భయభక్తిని చూపించేటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే వ్యభిచారం చేసేటువంటి వ్యక్తి నరకంలో పడతాడని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవుడు అతన్ని నరకంలో శిక్షిస్తాడని చెప్పి కూడా బైబిల్ చెప్తుంది. అందుకోసమే దేవుని బిడ్డలు మరొక మాట ఏంటిదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5-6 వచనంలో మానవుని యొక్క జన్మ భూమి మీద అదొక విషాదాంతం కాదు, లేకపోతే విషాదంగా జరిగింది కాదు. దీనికి ఒక ఉద్దేశం ఉన్నది, దీనికి ఒక సంకల్పం ఉండి ఉన్నది, దీనికి ఒక గమ్యస్థలి ఉండి ఉన్నది, దీనికి ఒక పరిపూర్ణత్వం ఉండి ఉన్నది. అందుకోసము మరి శరీర సంబంధి అయిన వ్యక్తి కానీ లేకపోతే ఏది ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి మానవత్వం అనేటువంటి కేవలం బుకాయించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆత్మీయతను పట్టించుకునేటువంటి మానవత్వం అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాస్తవంగా చూసినట్టయితే వారికి ఈ పట్టింపులు ఉండవు కనుక వారి జీవితం అంతా కూడా మరి పాపమయంగా ఉండి ఉంటుంది. అందుకోసమే మరి ఈ యొక్క ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహింపలేరు. ఆత్మ సంగతులు ఆత్మ చేతని వివేచింపదగును. అంటే దేవుని సంగతులు, దేవుడు కూడా ఆత్మనే, దేవుని సంగతులు ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తే అర్థం చేసుకోగలుగుతాడు. అయితే మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టిన దీపము అని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున మనం చేశాడు కాబట్టి దేవునిలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అలాంటి ఆత్మ మనలో కూడా ఉండి ఉన్నది. అంటే దేవునిలో ఉండేటువంటి ఆత్మ పరిపూర్ణంగా ఉండొచ్చు, దేవుని యొక్క అంశంగా మనం ఇక్కడ అల్పులంగా ఉండొచ్చు, కానీ ఆయన అంశం మనలో ఉండి ఉన్నది. కనుక మనం పాపం అంటున్నాం, పుణ్యం అంటున్నాం, నరకం అంటున్నాం, స్వర్గం అంటున్నాం, దేవుడు అంటున్నాం, దయ్యం అంటున్నాం, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు జరుగుతుందని చెప్పి మనం అంటున్నాం. కనుక ఈ యొక్క హేతువాదులు అనేటువంటి వ్యక్తులు వారికి దీని పట్ల నమ్మకం అనేటువంటిది లేదు. అందుకోసమే కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 3:2లో పైన వాటి మీదనే మనసు పెట్టుకోండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి అని చెప్పి రాయబడింది. పైన అంటే దాని అర్థం ఆత్మ సంబంధమైన దేవుడు, స్వర్గ సంబంధమైనటువంటి బహుమానులు, దీవెనలు సంబంధించిన విషయాల గురించి. లేదా భూ సంబంధం అంటే అర్థం ఏంటిది? పంది ఎప్పుడు కూడా కిందికే చూసుకుంటుంటుంది. పంది కానిటువంటి వాడు మానవుడు మాత్రమే పైకి చూసుకుంటుంటాడు. పైన ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి పందికి కావాల్సింది బురదనే, పందికి కావాల్సింది అశుద్ధమే. కనుక వాస్తవంగా చూసినట్టయితే మానవుల్ని అశుద్ధం తినడానికి లేకపోతే అశుద్ధ సంబంధమైనటువంటి జీవితం జీవించడానికి సృష్టించలేదు. అందుకోసమే బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధత అని చెప్తుంది. ఈ పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వీస్తుందో తెలియదు కానీ దాని చప్పుడు మాత్రమే విందు. ఆత్మ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆత్మానుసారుడైన వ్యక్తి అలాగనే ఉంటాడని చెప్పి యోహాను సువార్త 3:8 వచనంలో మనం చూస్తాం. అంటే దేవుని మనం చూపించకపోవచ్చు, కానీ దేవుని సంగతులను ఆత్మ అనుభవం చేత మనం గ్రహించగలం. ఆత్మ లేకపోతే అంతరాత్మ, మనస్సాక్షి మనల్ని ప్రేరేపించి మనం సత్యాన్ని గ్రహించడానికి వివేచన మనకు దేవుడిస్తాడు. కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎదుటిన్నటువంటి దాన్ని చూస్తాడు. ఇప్పుడు సుఖంగా ఉన్నామా, మంచి మేడలో ఉన్నామా, లేకపోతే తిన్నామా లేదా, మనకు కనబడుతుంది స్వర్గం నరకము, ఇక ఏది లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు, వాయు వరస లేదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, తన చెల్లెనో తన యొక్క అమ్మనో లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతే
వారికి ఇష్టమేనా అది? తన భార్యను లివ్ ఇన్ రిలేషన్షిప్ వేరే వాళ్ళతో పెట్టుకునేది ఇష్టమేనా? ఒకవేళ తానే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే తన భార్య పరిస్థితి ఏంటిది అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి అంటే ఇవి ప్రకృతి సంబంధంగా జంతువులాగా, కుక్కల నక్కల్లాగా వస్తుంది. కాబట్టి వీటికి ఏ విధమైనటువంటి ప్రాతిపదిక లేదు, నైతిక లేదు, బాధ్యత లేదు. అంతేకాకుండా దీనికి విషాదాంతమే తప్ప, దీనికి కీడే తప్ప మేలైతే అసలే లేదు. అందుకొరకు దేవుడు ఉన్నాడు అని చెప్పి భావించుకునేటువంటి వారి యొక్క భావనను బట్టి లేదా వారు జీవించే జీవితాన్ని బట్టి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేటువంటిది మన భారతదేశంలో టబుగా చూస్తారు. అంటే దాన్ని ఒక వింతగా చూస్తారు. అంతేకాకుండా అది ఏమాత్రం కూడా సమాజం అంగీకరించదు, అది వ్యభిచారంగా పరిగణిస్తుంది. అందుకొరకు ఇది సరైనది కాదు. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తికి, ఆత్మ సంబంధమైన వ్యక్తికి, శరీర సంబంధమైన వ్యక్తికి కొంత తేడా ఏంటిదంటే, ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ లేడు, దేవుడు లేడు అని భావించుకొని కేవలము తన శరీరాన్ని, శరీర సంబంధమైన కోరికలు మాత్రమే నెరవేర్చుకోవాలని చూస్తుంటాడు అన్నమాట. తన మనసుతో నడుస్తాడు, ఆత్మతో లేకపోతే హృదయంతో నడవడు. కాబట్టి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కఠినంగా, పాపయుక్తంగా ఉంటాయన్నమాట. కానీ శరీర సంబంధమైన వ్యక్తి దేవుడు ఉన్నాడని చెప్పి నమ్ముతాడు, స్వర్గం నరకం అన్ని ఉన్నాయని చెప్పి నమ్ముతాడు. కానీ తను శరీర సంబంధమైన కోరికల విషయంలో పాపానికి బానిసైపోయి అతడు ఏం చేస్తాడంటే పాపపు క్రియలు విచ్చలవిడిగా చేస్తుంటాడు. అందుకొరకు మరి ఆ శరీర సంబంధమైనటువంటి వ్యక్తి గురించి రోమిలో రాసినటువంటి పత్రిక, శరీర సంబంధమైనటువంటి వ్యక్తి గురించి రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడేది ఏంటంటే, మరి 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. అంతేకాకుండా 7వ వచనంలో, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రం లోబడనేరదు. ధర్మశాస్త్రంలో ఏమున్నది? వ్యభిచరించద్దు అని ఉన్నది, నరహత్య చేయొద్దని ఉన్నది, తల్లిదండ్రులు సన్మానించాలి, ప్రేమించాలని ఉన్నది. అంతేకాకుండా అబద్ధాలు మాట్లాడదని ఉన్నది. ఈ శరీర సంబంధికే పట్టదు, మరి ప్రకృతి సంబంధికి పట్టదు. ప్రకృతి సంబంధి అంటే వ్యక్తి ఎవరు? హేతువాది, దేవుడు లేడని చెప్పి భావించుకునేటువంటి నాస్తికుడు. ఇవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా దేవుని ఆత్మపూర్ణంగా లేకపోతే ఆత్మపూర్వకంగా రాయబడినవి, ఆత్మీయత కొరకు రాయబడినవి. అదే ఆత్మీయత అనేటువంటిది మనకి ఎరితనంగా ఉంటుంది. అందుకోసము అది దేవునికి విరోధమైంది. కాబట్టి దేవునికి విరోధమైంది ఏదైతే ఉంటుందో మానవుని వినాశనానికి దారితీస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి ఆత్మీయమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితమే ఈ సంఘానికి, సమాజానికి, సర్వస్వానికి లాభదాయకమైనది, క్షేమకరమైనది, శ్రేయోభిలాషి అయి ఉన్నది, శ్రేయస్కరమై ఉన్నది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనం.